మాజీ ముఖ్యమంత్రి జగన్ మహిళలకు క్షమాపణ చెప్పాలని కుప్పం టీడీపీ తెలుగు మహిళలు డిమాండ్ చేశారు. వైసీపీకి మహిళలను గౌరవించడం రాదని, మహిళలను కించపరిచే విధంగా వ్యవహరిస్తే తాట తీస్తామని హెచ్చరించారు. వైసీపీ ప్రభుత్వంలో మహిళలకు ఎంత గౌరవం ఇచ్చారో రాష్ట్ర ప్రజలకు తెలుసని విమర్శించారు. అమరావతి మహిళలపై అసభ్యంగా మాట్లాడిన కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణం రాజులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే గతంలో 5 సంవత్సరాలు కూడా మహిళల పైన ఇదే తర మాట్లాడిపించినావు. ఎమ్మెల్యేలు ఉండొచ్చు, మీ మంత్రులు ఉండొచ్చు, మీకు సంబంధించిన వ్యక్తులు కానీ ప్రతి ఒక్కరు కూడా చాలా నీచంగా మాట్లాడినారు. ఇప్పుడు కూడా అదే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. మీకు బుద్ధి రాలేదా? మీకు ప్రజలు 11 సీట్లలో కూర్చోబెట్టినారు. ఇప్పుడు కానీ మీకు బుద్ధి రాలేదా? నువ్వు అంటున్నావు, మీ మనుషులు అంటున్నారు బుద్ధి జ్ఞానం లేదా? నిన్ని మీ అమ్మ కనేటప్పుడు ఆమె ఎంత బాధపడి ఉంటుందో నీకు జన్మమిచ్చేకి. ఆమె నీకు జన్మమిచ్చినప్పుడు అమ్మ గంగమ్మ తల్లి, అమ్మ భూదేవి తల్లి, నాకు ఎలాంటిది లేకుండా నా బిడ్డ సురక్షితంగా బయట రావాలని ఆ తల్లి అప్పుడు కూడా అమ్మవారిని వేడుకుంటుంది. మీ అమ్మైనా ఒకటే, మీ చెల్లైనా ఒకటే. అమరావతి రైతులు ఆడబిడ్డలందరూ అంత నీచంగా మాట్లాడతావా? అదే అమరావతి రైతులు భూములు ఇచ్చి రాష్ట్రం బాగుండాలనే కోరుకునే దేవతలు వాళ్ళు. ఆ దేవతలు రోడ్ల మీద ఎన్ని రోజులు ఎన్ని కష్టాలు అవమానాలు, ఎంత మందిని ఎన్ని కేసులు పెట్టారు, నీచమైన కేసులన్నీ పెట్టావు. ఎంత నీచమైన బుద్ధయ్యా నీకు జగన్మోహన్ రెడ్డి. ఆడబిడ్డలంటే నీకు విలువ లేదా? ఒకే ఒక చెల్లి ఉంది నీతో పాటు. ఆ ఒక చెల్లి కూడా నిన్ను వదిలేసింది, ఆ తల్లి కూడా నిన్ను వదిలేసింది. ఒకే బిడ్డను కనింది మీ తల్లి, ఆ ఒక బిడ్డను కూడా నిన్ను వదిలేసింది రోడ్డు మీద. నువ్వు ఎందుకు ఆడబిడ్డలంటే అంత నీచంగా మాట్లాడతావు? నీ అనుచరులలో ఉండే వాళ్ళకు నువ్వు నేర్పించే క్రమశిక్షణ నీకు లేదా? ఒక్క నీ ఇంట్లో నీ కుటుంబంలో ఆ విధంగా మాట్లాడితే ఒక మనిషిని, అదే మీ భారతి గారి పైన నీ భార్య మీద ఏదో మాట్లాడినారని మా నారా చంద్రబాబు నాయుడు ఆ విధంగా మాట్లాడకూడదు అట్లని చెప్పి మాకు బుద్ధి జ్ఞానం నేర్పించినాడు ప్రతి స్టేట్ లో ఉండే ప్రతి ఒక్కరికి కూడా. అది మా నారా చంద్రబాబు నాయుడు అంటే. కనీసము ఇలాంటి నీచమైన కుక్కలకి కొంచెం బుద్ధి చెప్పాలని కూడా నీకు బుద్ధి జ్ఞానం లేదంటే నిజంగా చెప్తాను, మీకు డిపాజిట్లు కూడా ఉండవు. నెక్స్ట్ ఈ తరం మాట్లాడుకుంటూ నువ్వేమైనా గవర్నమెంట్ ద్వారా ప్రజలకు ఏమైనా నీకు మంచి చెడ్డ జరగలేదంటే దాని మీద పోరాడు, ప్రజలకు జరగని అని.